కనుక అనుదినము యథాప్రకారము అతడు ఏ రీతిగా ముమ్మారు మోకరించి ప్రార్థన చేస్తాడో అలాగే ప్రార్థన చేశాడు. యెరూషలేము వైపుకు రహస్యంగా ప్రార్థన చేయలా. ఆత్మీయ జీవితాన్ని దయచేసి దాపెట్టుకండి. సహోదరి సహోదరులు, మీరు కలిగి ఉన్న విశ్వాసాన్ని దాచిపెట్టకండి. ఉద్యోగం చేసే చోట, చదువుకుంటున్న చోట నువ్వు క్రీస్తు బిడ్డవి అనే విషయాన్ని దాపెట్టవద్దు. నువ్వు ఎంతటి ఉన్నతమైన స్థితికి, స్థాయికి చేరినప్పటికీ ఆ స్థితిలో, ఆ స్థాయిలో నువ్వు విశ్వసిస్తున్న దేవుని గూర్చిన విశ్వాసాన్ని కనపరచడానికి, ఆ విశ్వాసమును గూర్చి మాట్లాడడానికి ఎప్పుడు సిగ్గుపడదు. ఉన్నతమైన స్థితికి చేరినటువంటి దానియేలు తన విశ్వాసానికి సంబంధించినటువంటి విషయాన్ని దాపెట్టే ప్రయత్నం చేయటల్లా. ప్రభువా, ఎప్పుడు యెరూషలేము వైపుకు తలుపులు తెరిచే ప్రార్థన చేసేవాడిని, ఇప్పుడు ఒకవేళ ఈ కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తే వాళ్ళు చూసేస్తారు, వాళ్ళు చూశారంటే నా కష్టాలు వచ్చేస్తాయి, వాళ్ళు నన్ను తీసుకెళ్ళిపోయి చంపేస్తారు, కాబట్టి రహస్యంగా ప్రార్థన చేస్తాను ప్రభు అని చెప్పేసి తలుపులన్నీ మూసేసి రహస్యంగా ఎవరికి కనిపించకుండా దుప్పటి వేసేసుకొని మూనుకుంటూ ముక్కుకుంటూ ప్రభు అర్థం చేసుకో ప్రభు, పరిస్థితులు ఏవి బాగోలేదు ప్రభు అనలేదండి. చంపేస్తారని తెలిసినా సరే కిటికీలు తెరిచి నా దేవుని గురించి నేను ఎందుకు సిగ్గుపడాలి, ఈరోజు ఈ స్థితిలో, స్థాయిలో ఉన్నానంటే అది నా దేవుని యొక్క కనికరము, కృప. అటువంటి దేవుని గురించినటువంటి విశ్వాస విషయంలో నేను ఎందుకు సిగ్గుపడాలి? అదే సమయంలో ఎవరైనా ఉన్నారా, ఒకవేళ అన్య సాంప్రదాయాల్లో ఉన్నటువంటి వారై ఉండి, ఒకవేళ సహోదరి ప్రభువుని తెలుసుకున్నట్లయితే ప్రార్థన చేయటం, వాక్యం చదవటం మీ ఇంట్లో ఉన్న వారికి ఇష్టం లేనప్పుడు, అది మీకు కష్టాన్ని కొంతెస్తున్నప్పుడు జ్ఞానము కలిగి వివేకము కలిగి వ్యవహరించవలసిందిగా కోరుతున్నాను. నేను చెప్పాను కదా అని చెప్పేసి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి ఇక నుంచి చూడు మా ఆయన ఏం చేస్తే చేసుకొని, ఆయన ముందే, ఆయన బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడే ఆయన ముందే వెళ్ళి మోకరించి ప్రభువా స్తోత్రం స్తోత్రం అని అనుకో, ఆయన చావు కొట్టేస్తాడు. వివేకం కలిగి ఉండండి. పరిస్థితులను బట్టి అర్థం చేసుకునే జ్ఞానం కలిగి మీ ఆత్మీయతను కొనసాగించండి. సహోదరి సహోదరులు, తన విశ్వాసమును గూర్చి ఉన్నత స్థితిలో తన చుట్టూ ఉన్నవారికి కనపరచడానికి దానియేలు సిగ్గుపడ్డా. నెంబర్ 2, చెరసాల్లో ఉన్నటువంటి యోసేపును ఫరో పిలిపించాడు. నీవు కలలకు భావం చెప్తావట కదా, చెప్పగలవా అని అంటే యోసేపు ఖచ్చితంగా చెప్తా అనలా. నేను ఏ దేవుణ్ణైతే సేవిస్తున్నానో ఆ దేవుడే మీ కల భావాన్ని తెలియచేస్తాడు. ఎవరి గురించి మాట్లాడాడు? ఎవరి గురించి? దేవుని గురించి. ఎవరి దేవుని గురించి? తన దేవుని గురించి. ఎవరి ముందు మాట్లాడాడు? రాసు ముందు మాట్లాడాడు. దానికి ధైర్యం కావాలి. యోసేపు కానీ, దానియేలు కానీ, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న పేతురు కానీ ధైర్యంగానే దేవుని గురించి సాక్ష్యం ఇచ్చారు. నువ్వు ఉద్యోగంలో ఉన్నత స్థితిలో ఉన్నట్లయితే, చదువులో ఉన్నత స్థాయికి చేరుతున్నట్లయితే, దేవుడిని నువ్వు ఉన్నతంగా దీవిస్తున్నట్లయితే దేవుణ్ణి దాచిపెట్టమాకు, నీ బైబుల్ని దాచిపెట్టమాకు, నీ విశ్వాసాన్ని దాచిపెట్టమాకు. ఎవరికి తెలియకుండా రహస్యంగా నీ ఆత్మీయతను, విశ్వాసాన్ని అణిచివేయమాకు. దానియేలు తలుపులు తెరిచి యథావిధిగా ముమ్మారు మోకరించి ప్రార్థన చేశాడు. ఇట్టి శాసనము, ఏ శాసనం అట? ప్రార్థన చేస్తే చంపేస్తాం అనే శాసనము చేయబడిన ప్రార్థనా జీవితాన్ని కోల్పోయి బ్రతకడం కంటే ఆ దేవునితో సత్సంబంధం కలిగి లోకయాత్ర ముగించటమే మేలు. ఎంత అద్భుతమైన ఆలోచన, ఎంత అద్భుతమైన ఆలోచన, ఎంత అద్భుతమైన ఆలోచన.